బోయి మండలం మొగుల్చెర్ల గ్రామం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చెల్లగుండ్ల గణేష్ ప్రజల్లోకి వెళ్తున్నారు. తమ ప్రజల్ని మద్దతు అడుగుతున్నారు. గణేష్ గారు చెప్పండి, ప్రజలకు వెళ్తున్నారు, ప్రజలకి ఏం హామీ ఇస్తున్నారు, ఏమని ఓటు అడుగుతున్నారు? నేను చెల్లగుండ్ల గణేష్ 3వ విడత జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మొగుల్చెర్ల గ్రామ పంచాయతీకి బీఆర్ఎస్ అభ్యర్థిగా కత్తెర గుర్తు మీద పోటీ చేస్తున్నా. నేను గతం కూడా ఎంపీటీసీగా పోటీ చేసిన మొన్ననే అయిపోయాక ఇప్పుడు సర్పంచ్గా నాకు ప్రజలు అవకాశం కల్పించారు. ప్రజల ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ గ్రామానికి మరింత అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోటి నేను ఈ సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాకు ఈ ఎలక్షన్లో కత్తెర గుర్తు కేటాయించారు. కావున గ్రామ ప్రజలు, విఘ్నులు, చదువుకున్న వాళ్ళు అందరూ ఆలోచించి కత్తెర గుర్తుకి ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటున్నాను. ప్రజలకు ఏం హామీ ఇచ్చారు? గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గ్రామంలో? గతంలో మేము ఎంపీటీసీగా పనిచేసినప్పుడు ఎంపీటీసీ నిధులు మామూలుగా తక్కువగా ఉంటాయి. ప్రతి సంవత్సరం మనకి 65-70 వేల కంటే ఎక్కువ రావు. ఈ 70-80 వేలకి కూడా మా గత సర్పంచ్ గారు తీర్మానాలు ఇవ్వకపోయేది. అట్లా తీర్మానం ఇవ్వకపోవడం వల్ల నాకు వచ్చిన ఈ మొత్తం 5 సంవత్సరాలు వచ్చిన 3.5 లక్షలని మనం మా పక్కన గ్రామ పంచాయతీ జగ్యాతండా కూడా నా కిందనే ఉంటుంది మా ఎంపీటీసీ పరిధిలో. నాకు వచ్చిన ఎంపీటీసీ నిధుల్ని అక్కడ మేము వినియోగించినాం. అది మా ఇంటికి అయితే మా దగ్గరికి వచ్చి ఎవరైతే ఈ సహాయం కావాలని అడిగిరో ప్రతి ఒక్కరికి తోచినంత సహాయం చేసినాం. ఏ ఒక్కరిని ఉత్తగా తోలలేదు, అందరినీ దాదాపుగా సాటిస్ఫై చేసి వెళ్ళినాం. మనం కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఏదైనా ప్రభుత్వ పథకాలు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్క పనిని మేము దిగ్విజయంగా ప్రజల దగ్గర తీసుకుపోయినాం. మా సేవలని వాళ్ళందరూ గుర్తించారు కాబట్టి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడమని ప్రజల కోరిక మేరకే నేను నిలబడ్డా. ఏదైనా సొంత నిర్ణయం తీసుకొని హఠావుటిన నేను ఒక్కడినే ఉంటాను, నేను నిలబడలేదు. నా వెనకున్న నా అభిమానులు నన్ను నిలబడమంటేనే నేను ఈ ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబడ్డాను. మాజీ ఎంపీపీ రామచంద్ర గారు చెప్పండి, మీ అభ్యర్థి గెలుపు కోసం ఏ అంశాలు దోహదపడతాయి? మేము రాజకీయం 1995లో రెడ్డి నాయక్ గారి నాయకత్వంలో రాజకీయంలో అరంగేట్రం చేసి అప్పటి నుండి సుమారు దాదాపుగా 30 సంవత్సరాల నుండి కూడా ఈ గ్రామంలో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి ప్రతి కార్యక్రమం, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా అందించడంలో మేము అగ్రగామిగా ఉన్నాము. అది గమనించిన వారు నన్ను 2006లో ఈ గ్రామ ఎంపీటీసీగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినాక నేను రెడ్డి నాయక్ గారి ఆశీస్సులతో మండల ప్రజాపరిషత్ అధ్యక్షునయ్యి 5 సంవత్సరాలు ఎంపీపీగా కొనసాగినాను. ఆ క్రమంలో గ్రామంలో ఈరోజు మా మొగుల్చెర్ల గ్రామంలో 1 తప్ప అన్ని సీసీ రోడ్లు కూడా ఆ సమయంలో రెడ్డి నాయక్ గారి యొక్క సహాయ సహకారం ప్రతి బజారు కూడా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత మా గ్రామంలో 2 అంగన్వాడీ బిల్డింగులు కూడా పక్కా భవనాలు కూడా మా ఎంపీపీ కాలంలో చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా పెద్ద స్థాయి నాయకులు చేయలేనటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మొగుల్చెర్ల గ్రామంలో నిర్మించి ప్రజలకు మినరల్ వాటర్ని అందించడం జరిగింది. అది కూడా తక్కువ ధరతో 5 రూపాయలకు ఒక డబ్బాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా గ్రామంలో తలుపు తట్టి వచ్చిన ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఈరోజు గ్రామంలో 250 పెన్షన్లు ఉన్నప్పటికీ ప్రతి పెన్షన్ కూడా స్వయంగా మా కనుసనల్లో మేము పెన్ను పెట్టి రాసి మేము మండల పరిషత్ కార్యాలయం తీసుకుపోయి ఇప్పించినవే 1 తప్ప అన్నీ కూడా మా స్వహస్తాలతో మేము పత్రాలు నింపి ఇప్పించినవి ఈరోజు ప్రజలు పెన్షన్ తీసుకుంటున్నారు. మరి మా కాడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రతి ఫైల్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎంతో అంత ఇప్పించేదానికి ప్రయత్నించి రెడ్డి నాయక్ గారితో మా దగ్గరికి వచ్చిన ప్రతి ఫైల్కి కూడా చెక్ ఇప్పించడం జరిగింది. మిగతా వారిలాగా ఫైళ్ళని పోగొట్టి జనాలను ఇబ్బంది పెట్టిన సందర్భం ఎక్కడ కూడా లేదు. ఎక్కడ మొగుల్చెర్ల గ్రామ ప్రజలకు తెలిసిందంటే గణేష్ వేరు, రామచంద్రయ్య వేరు అని అనుకోరు. ఇక్కడ ఎవరైనా కుటుంబాల పరంగా కావచ్చు, భక్తి పరంగా కావచ్చు, రాజకీయంగా పరంగా కావచ్చు, బంధువు గాను మిత్రులు కానీ ఎక్కడ కూడా మమ్మల్ని ఇద్దరిని ఒకటిగానే చూస్తారు. నేను చేసినా తను చేసినట్టే, తను చేసినా నేను చేసినట్టుగా భావించే గ్రామ ప్రజలు మెలుగుతారు. ఎందుకంటే నాకు 2006లో ఎంపీటీసీగా గెలిపించిన, 2019లో గణేష్ గారిని ఎంపీటీసీ గెలిపించిన మా ఇద్దరి యొక్క సహచర్య అంటే మేము కలిసి ఉండే విధానం, గ్రామ ప్రజలకు మీ ఇద్దరం చేదోడు వాదోడుగా ఉండేదాన్ని గమనించే మమ్మల్ని
పోటీ చేసిన 2 సార్లు కూడా ఇక్కడ గెలిపించడం జరిగింది. మాకు ఎన్నడూ కూడా మొగిలిచెర్ల గ్రామ పంచాయతీ ఎన్నడూ కూడా గ్రామాలని పరిపాలించే అవకాశం మాకు కానీ మా 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 మద్దతుదారులకు కానీ అవకాశం రాలేదు. చాలా సంవత్సరాల నుండి ఈరోజు పోటీలు ఉన్నటువంటి ప్రత్యర్థి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు మాత్రమే గ్రామంలో సర్పంచులకు కొనసాగిర్రు. మరి వారు ఏమాత్రం ప్రజలకు సేవ చేసిరో ప్రజలు గమనించిర్రు. ఈరోజు ఏ గడప దొక్కినా ప్రజలు కళ్ళకు అద్దుకొని స్వామి మీరు చేసిన పనులు ఇవి అని వాళ్ళు తిరిగి గుర్తు చేస్తారు. ఎందుకంటే మనం వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చేసి మర్చిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఈరోజు మేము ప్రతి మొత్తదోకంగానే స్వామి ఫలానా రోజు మేము వస్తే మాకు ఈ పని చేసి పెట్టిర్రు, మళ్ళీ మీరే ఈ ఊరికి పరిపాలన మీదే కావాలి, మీరే మాకు దిక్కు, మీలాంటి వాళ్ళు ఉంటేనే మా లాంటి కుటుంబాలు ఇక్కడ మనుగడ సాగిస్తాయి, కాబట్టి తప్పక మీకు ఓటేసి మేము గెలిపిస్తాం, మీరు అధైర్యపడొద్దు, మీరు ఇలా స్వామి దీక్షలో ఉన్నారు, మీరు మొక్కుడే కాదు మేము కూడా ప్రతి దేవుణ్ణి మొక్కుతున్నాం, మీరు గెలవాలి, ఈ గ్రామంకి మీ యొక్క సేవలు అవసరం, మీ పరిపాలన అవసరం అని ప్రతి ఓటరు కూడా మాకు భుజం తట్టి ధైర్యం చెప్తుండ్రు. అదేవిధంగా మరి ఈ గ్రామంలో మీ అభ్యర్థికి ప్రత్యర్థికి ఉన్న తేడా ఏంటి ఇద్దరిలో? మా అభ్యర్థి నీతిపరుడు, ఎక్కడ కూడా లంచాలు తినడం కానీ అవినీతికి పాల్పడడం కానీ ఎదుటి వ్యక్తి వద్ద ₹1 తీసుకొని లంచం తిన్న సందర్భం లేదు. గ్రామస్తులందరికీ ప్రత్యర్థులు ఏమి చేసిర్రో ఏందో ప్రతి ఓటర్కి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తికి మాది నీతివంతం. ఎందుకంటే మా దగ్గరికి వచ్చిన వ్యక్తికి చేతనైతే సహాయం చేశాం, పని చేశాం, కానీ ఎవరిని కానీ ఆర్థికంగా కానీ మానసికంగా ఇబ్బంది పెట్టిన లేదు. ఇది మాకు ఇచ్చుకునే సర్టిఫికేట్ కాదు, ప్రజలు మాకు ఇచ్చే సర్టిఫికేట్ ఇది. ఈ గ్రామాల అటువంటిదే ఈరోజు రేపు 17వ తారీఖు నాడు దాని ఫలితమే ప్రజలు ఇవ్వబోతుర్రు. అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి అనేది ప్రభుత్వ నిధులు ఎల్లవేళలా వస్తున్నట్టే. ఎందుకంటే రకరకాల ప్రభుత్వ పథకాలు వివిధ గ్రాంటాల్లో వస్తుంటాయి, కానీ వాటిని దగ్గరుండి మన గ్రామానికి చేర్చుకున్నప్పుడే మనం దాన్ని చేసిందికి చెప్పుకుందానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ గ్రామంలో మేము 2010-11 ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిషత్ నిధులతో నిర్మించడం జరిగింది. దానికి ఇంకా వసతులు కావాలని 1-2 సార్లు మనం ప్రభుత్వానికి కానీ సంబంధిత డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ పెడితే వారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఆయుష్మాన్ భవ కార్యక్రమం తీసుకొని ఎక్కడైతే సబ్ సెంటర్ అవసరం ఉందో అక్కడ నూతన భవనాలు నిర్మించే దానికోసం ఇవ్వడం జరిగింది. అది కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రెడ్డి నాయక్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైనటువంటి ఆరోగ్య కేంద్రం. ఎందుకంటే ఒకటి ఉండంగానే ఇంకోటి ఎందుకు ఇచ్చిందంటే ఈ వీటికి అరకొర మిగతా మౌలిక వసతుల కోసం కాదు, పక్కా భవనాలే ఇస్తామనే ఉద్దేశంతో ప్రభుత్వం మల్లో భవనం ఇచ్చింది. స్థలం కూడా ఊరికి చివరగా తీసుకుపోయి కొంచెం అనాలోచిత చర్యల వల్ల ఊరికి దూరంగా కట్టించి ఆ రోజు ఉన్నటువంటి సర్పంచ్ కానీ వాళ్ళ వ్యక్తులు మరి వచ్చింది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ స్థలం సూచించేటప్పుడు మరి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉందా లేదా చూడకుండా నిర్మించడం జరిగింది. మేము ప్రభుత్వం డబ్బుతోని ప్రభుత్వం మినరల్ వాటర్ పెడితే సుమారు 13-14 సంవత్సరాలు నడుస్తుంటే ఈరోజు ప్రైవేటుగా వాటర్ ప్లాంట్ పెట్టి ₹10 వసూలు చేసి నేను వాటర్ ప్లాంట్ పెట్టాను చెప్పి తనకే తెలవాలి, ఆ విజ్ఞత తనకే వదిలేస్తున్నాం. ₹5 వాటర్ ప్లాంట్ను మూత పెట్టించి ₹10 క్యాన్ అమ్మే వాటర్ ప్లాంట్ నడిపిస్తున్నాను ప్రచారం చేసుకుంటుండు. దేవాలయం అని అంటున్నారు. దేవాలయం దేవుడు అందరికీ దేవుడే. దేవ కార్యక్రమం చేసిన వారు చెప్పుకోవడం కాదు, తాను స్వచ్ఛందంగా పెట్టి ఉండవచ్చు, మేము పెట్టలేదు అనట్లేదు. పెట్టినైతే ఒక మొత్తం ఎంత వసూలైంది, ఎంత ఖర్చు అయిందని ఒక చీట ఉంటుంది. దాన్ని మనకి ఏదైనా ఏ కార్యక్రమం చేసినా వచ్చినది ఎంత పోయింది అనేది ఒకటి నలుగురికి తెలియజేసే కార్యక్రమం ఉంటుంది. అది తెలియజేసి తన యొక్క స్వచ్ఛత, దేవునికి చేసిన సేవని చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే కట్టే దాంట్లో తన ప్రధాన పాత్ర పోషించవచ్చు, మనం కాదనట్లేదు, కానీ మొత్తం తను కట్టడం అని చెప్పుకోవడం అనేది అది దేవుడికి తెలుసు, తనకు తెలుసు. మేము కూడా ఆ విషయంలో ఎన్నడూ కూడా మేము జోక్యం చేసుకోలేదు. ఇక మరి గతంలో ఈ ఊరు కొట్టిన కానీ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడో జరిగిన కార్యక్రమాలు. ఎందుకంటే ఒక పెద్ద రోడ్డు ఒక ఊరు నుండి ఒక ఊరికి కలపాల్సిన రోడ్లు ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీల స్థాయిలో అవుతాయి. ఇక్కడ గ్రామ స్థాయిలో ఉండే వార్డు నెంబరో సర్పంచ్ చేసేటివి కావు. మరి అవి చేసిన రోజు తనకు కూడా ఎటువంటి పదవి కూడా లేదు కావచ్చు. ఆ ఊర్లో ఆ రోజు ఇతను ఇక్కడ నాయకుడిగా ఉండవచ్చు, ఉన్ననాడు అక్కడ ఉన్న ఊరికి రోడ్డు అవసరం ఉండి ఎమ్మెల్యే గారు రోడ్లు ఇచ్చి ఉండవచ్చు, కానీ నేను తెచ్చి చేసినట్టే మరి ఇక్కడ నుండి ఇటు డోర్నకల్కి మాకు డబల్ రోడ్డు ఉంది, ఇటు మహబూబాద్కి డబల్ రోడ్. మరి ఇవి కూడా చెప్పుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే మా ఊరు నుండి పోయినప్పుడు మరి మా ఊరు నుండి వేయించినని చెప్పుకుంటుంది. అది కాదు, మీరు ఇది అన్నిటికంటే ముందు ప్రజలతో మమేకమై ప్రజలకు అవసరం వచ్చిన రోజు, ప్రజలకు పెన్షన్ కావాలన్నా, ప్రజలకు పట్టేదారు పాస్ పుస్తకం కావాలన్నా, ప్రజలకు ఒక కళ్యాణ లక్ష్మి కావాలన్నా, ప్రజలకు ఒక రేషన్ కార్డు కావాలి. ఈరోజు వాళ్ళు ఇంత ప్రభుత్వం ఉందని చెప్పుకుంటున్నా కూడా గత 2 నెలల్లో గ్రామంలో సుమారు
ఒక 110, 120 రేషన్ కార్డులు మేము దగ్గరగా ఉండి ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి ప్రతి వ్యక్తిది మీ సేవలో నమోదు చేయించి ఆర్ఐ గారికి కలిసి మన ఎంఆర్ఓ గారిని కలిసి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రేషన్ అది మేము పని చేసిన కుటుంబం గుర్తుంచుకుంటుంది. ఎవరితో మేము చర్చించదలుచుకోలే, ఎవరితో వాదన పెట్టుకో. మేము ఎవరికి పని చేసినామో వాళ్ళు ఈరోజు మమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకంటే అందరితో పని లేదు. మేము ఎవరికి పని చేసినామో వాళ్ళు మాకు ఓటు వేయడం జరుగుతుంది. మరి డబల్ బెడ్రూమ్ అని అంటున్నారు. డబల్ బెడ్రూమ్ విషయానికి వస్తే డబల్ బెడ్రూమ్ అనేది 2004లో రెడ్డి నాయక్ గారు మంత్రిగా గెలిచాక ఈ గ్రామానికి ఇళ్ల స్థలాలకు కావాలని వారు మంత్రిగా ఉన్న రోజు ఇక్కడ సుమారు ఒక 5 నుంచి 6 ఎకరాల భూమిని అమ్మేవాళ్ళు ఉంటే దాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసి ఇచ్చి దాన్ని మేము కూడా ప్లాట్లు చేసి పేదలకు ఇద్దామనే క్రమంలో ఆ రోజు కూడా వాళ్ళ ఉన్న పార్టీ జెండాలు బాది దాన్ని అడ్డుకున్నారు. అయినా అది అట్లే ఉండగా మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రెడ్డి నాయక్ గారు టీఆర్ఎస్లో ఎమ్మెల్యే అయ్యాక కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి డబల్ బెడ్రూమ్ పథకంలో భాగంగా మా గ్రామానికి 40 గృహములు మంజూరు చేస్తే అది స్థల భావంలో 38 నిర్మాణమైనాయి. దాని పూర్తిగా కాంట్రాక్టరే కట్టిండు. అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినాయి. తను ఆ రోజు వాటిని పూర్తి అయిన వాటిని పంచాలంటే మరి ఈ రోజు ఎవరైతే బరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు తన భార్య ఆ రోజు సర్పంచ్గా ఉన్నది. మరి అతను ఆ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్టు ఫైనల్ చేయకుండా ఎప్పుడు గ్రామ సభలు పెట్టే సందర్భంలో అధికారులు వచ్చినా కానీ వాటిని పూర్తిగా తీర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నది తను. ఎందుకంటే అవి పూర్తి అయి కూడా 8 సంవత్సరాలు కావస్తుంది. తను సహకరించలేదు. ఎందుకంటే అభివృద్ధి చేసిన అనే దానికంటే వచ్చిన దాన్ని సక్రమంగా ప్రజలకు అందించిన వాడే నాయకుడు అవుతాడు. అభివృద్ధి అంటే కొత్తగా ఎవరికి ఉన్న ఆస్తులు అమ్మి చేయాల్సింది లేదు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలని ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమాల్ని ప్రజలకు మనం దగ్గరుండి అందించినప్పుడే వాళ్ళే ప్రజానాయకుడు అవుతారు. దీన్ని గుర్తించుకోవాలి. మేము ఎవరితోని కూడా వాదన లేదు, పంచాది లేదు. ఎందుకంటే మా బలము ఓటర్లు, మా ధైర్యము ఓటర్లు. ఎందుకంటే ఓటేసేది ఓటర్కు పని చేసినాం. ఓటరే ఓటేస్తాడు. మేము అత్యధిక మెజారిటీతో రేపు 17వ తారీఖు నాడు మా అభ్యర్థి చల్లగుండ్ల గణేష్ గారికి కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించబోతుర్రు. ఈ గ్రామం మొదటిసారి మా పరిపాలనకు రాబోతుంది అని తెలియజేస్తున్నాను. ఈ అభ్యర్థి గెలుపు కోసం ఏం చేయబోతున్నారు, ఏం చెప్తారు చివరిగా? మా అభివృద్ధి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రెడ్డి నాయక్ గారి ఆశీస్సులతో మాజీ ఎంపీ రామచంద్రయ్య గారు మరియు చల్లగుండ్ల గణేష్ గారు వీళ్ళ అభివృద్ధి ఎజెండాగా ఒక ఇంట్లో కావాల్సిందంటే ఒక అమ్మాయి పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి కావాలన్నా, వాళ్ళకి ఒక ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడితే సీఎంఆర్ ఇది కావాలన్నా, వారి ఇంట్లో ఏం అవసరం ఉందో ఇంటి వాళ్ళ కంటే ఎక్కువ వీళ్ళు ముందుండి వాళ్ళని ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళ ఛార్జీలు కూడా పెట్టి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన పింఛనే కావచ్చు, రేషన్ కార్డే కావచ్చు, ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు ఎమ్మటి తీసుకెళ్లి చేపిస్తారు. కాబట్టి మేము చేసిన అభివృద్ధి ఈ రోజు మమ్మల్ని గెలిపిస్తుందనే దృఢమైన సంకల్పంతో మాకుంది. అట్లే మంత్రి గారి ఆశీస్సులు కూడా మాకున్నాయి. మేము జనానికి చేసిన పని మాకు ముందున్నది. మాకంటే ముందు వాళ్ళే గుర్తు చేసి మాకు ఈ పని చేశారు పలానా రోజు, ఇంకా మీరు చేస్తారని మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి అని చెప్పి మాకంటే కూడా ఒక ఓటర్ ఇంకో ఓటర్ కూడా వాళ్ళు ప్రేరేపితం చేసి మాకు ఓటర్ల ప్రతి ఒక్కరు అందరి సహకారం ఉంది. కాబట్టి రేపు 17th రోజు జరగబోయే ఎలక్షన్లో మేము అత్యధిక మెజారిటీతో మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని ఆకాంక్షిస్తున్నాం. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.